పోయినా పర్లేదు, దీక్ష ఆపేదేలే అంటున్న సోనం వాంగ్చుక్. ఒక మనిషి చేతిలో ఆయుధం లేదు, వెనుక వేల కోట్ల సంస్థ లేదు, అధికార పదవి లేదు, అయినా దేశం మొత్తం ఆయన వైపు చూస్తోంది. కారణం ఆయన చేస్తున్న నిరాహార దీక్ష. రోజులు గడుస్తున్నాయి, శరీరం బలహీనపడుతుంది, బరువు తగ్గుతుంది, వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ఈ నెల 20 వరకే బతికే ఉంటాను అనే వ్యాఖ్య దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అసలు ఎవరు ఈ సోనం వాంగ్చుక్? ఎందుకు ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష చేస్తున్నారు? ఆయన పోరాటం కేవలం ఒక వ్యక్తి పోరాటమా, లేక దేశ విద్యా వ్యవస్థపై పెద్ద ప్రశ్నగా మారిందా? లెట్స్ వాచ్. దేశంలో కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పోటీ పరీక్షలపై గత కొంతకాలంగా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పరీక్షల పారదర్శకత, పేపర్ లీకులు, అక్రమాలు, బాధ్యత, వ్యవస్థపై నమ్మకం, ఇవన్నీ దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అలాంటి సమయంలో సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ మరోసారి ఉద్యమ బాట పట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి పరీక్షల వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. తన డిమాండ్లకు స్పందించే వరకు వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. రోజులు గడిచే కొద్దీ ఈ నిరాహార దీక్ష మరింత ఆందోళనకర దశకు చేరుకుంటోంది. దీర్ఘకాలంగా ఆహారం తీసుకోకపోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. శరీర బరువు గణనీయంగా తగ్గడం, బలహీనత పెరగడం, కీలక అవయవాలపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ సోనం వాంగ్చుక్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. శారీరకంగా బలహీనపడుతున్న ఉద్యమ సంకల్పం మాత్రం తగ్గలేదని తన మద్దతుదారులకు చెప్పారు. ఈ నెల 20 వరకే బతికి ఉంటాను అని వాంగ్చుక్ చేసిన వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అది కేవలం ఒక భావోద్వేగ వ్యాఖ్యగా చాలా మంది చూడలేదు. తన ఆరోగ్య పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో చెప్పే హెచ్చరికగా కూడా విశ్లేషించారు. ఒకవైపు వైద్యులు దీక్ష విరమించాలని సూచిస్తుంటే, మరోవైపు మద్దతుదారులు ఉద్యమాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. ఇదే సమయంలో వివిధ వర్గాల నుంచి ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది. సోనం వాంగ్చుక్ పేరు దేశానికి కొత్తది కాదు. విద్య, పర్యావరణం, హిమాలయ ప్రాంతాల అభివృద్ధి, సుస్థిర జీవన విధానాలపై ఆయన ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. లడఖ్లో ప్రత్యామ్నాయ విద్యా విధానాల కోసం చేసిన కృషితో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. విద్య అనేది కేవలం మార్కుల కోసం కాదు, జీవితాన్ని నిర్మించే ప్రక్రియ కావాలని ఆయన ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందుకే దేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలపై ఆయన స్పందనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఉద్యమం కేవలం ఒక వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన వార్తగా మాత్రమే మిగల్లేదు. దేశవ్యాప్తంగా పరీక్షా వ్యవస్థపై మళ్లీ చర్చ మొదలయ్యేలా చేసింది. పరీక్షలో పారదర్శకత ఎలా పెరగాలి, విద్యార్థుల నమ్మకం ఎలా పెంచాలి, తప్పిదాలు జరిగితే బాధ్యత ఎవరు తీసుకోవాలి అనే ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇప్పుడు అందరి చూపు ఒకవైపు జంతర్ మంతర్పై, మరోవైపు ఈ ఉద్యమానికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే అంశంపై నిలిచింది. జంతర్ మంతర్ దేశంలో ఎన్నో చారిత్రాత్మక ఉద్యమాలకు వేదికైన ప్రదేశం. అదే వేదికపై ఇప్పుడు సోనం వాంగ్చుక్ పోరాటం కొనసాగుతుంది. ప్రతిరోజు వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అక్కడికి చేరుకొని సంఘీభావం ప్రకటిస్తున్నారు. కొందరు గంటల పాటు మౌనంగా కూర్చుంటే, మరికొందరు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని నినాదాలు చేస్తున్నారు. ఒక వ్యక్తి దీక్షగా ప్రారంభమైన ఉద్యమం క్రమంగా జాతీయ చర్చగా మారుతోంది. ఈ ఉద్యమంలో మరో అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. నిరసన ప్రాంతంలో నిఘా వ్యవస్థల ఏర్పాటు, నిరసనకారుల ఫోటోలు, వీడియోలు తీయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. శాంతియుతంగా జరుగుతున్న నిరసనలో వ్యక్తిగత గోప్యత, ప్రజాస్వామ్య హక్కులు, భద్రతా అవసరాలు, ఈ మూడింటి మధ్య సమతుల్యత ఎలా ఉండాలనే అంశం కూడా ఇప్పుడు చర్చకు వచ్చింది. దీనిపై న్యాయస్థాన విచారణ జరపనుంది. సోనం వాంగ్చుక్ ఉద్యమాలకు ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ప్రజా సమస్యలపై ఆయన శాంతియుత నిరసనల్ని ఆయుధంగా ఎంచుకున్నారు. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి హింసని కాదు, అహింసను, ఆగ్రహాన్ని కాదు, ఆత్మ నిగ్రహాన్ని ఎంచుకోవడమే ఆయన ప్రత్యేకతగా చాలా మంది భావిస్తారు. అదే కారణంగా ఆయన చేసే ప్రతి ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చకు వస్తోంది. అయితే ఈసారి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల ఆందోళన మరింత పెరిగింది. వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం సుదీర్ఘ నిరాహార దీక్ష శరీరంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మొదట బరువు తగ్గడం, నీరసం, రక్తపోటులో మార్పులు కనిపిస్తాయి. దీక్ష ఎక్కువ రోజులు కొనసాగితే శరీరం నిల్వ ఉంచుకున్న శక్తిని వినియోగించడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత కీలక అవయవాల పనితీరు పైన ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే దీర్ఘకాల నిరాహార దీక్షలో పాల్గొనే వారి ఆరోగ్యాన్ని నిరంతరం పరీక్షించడం అత్యంత అవసరమని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి 2 అంశాలపై ఉంది. ఒకటి సోనం వాంగ్చుక్ ఆరోగ్యం, రెండవది ఆయన డిమాండ్లపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. ఉద్యమం ఎంతకాలం కొనసాగుతుంది? చర్చలకు అవకాశం ఏర్పడుతుందా? ఆయన దీక్షను విరమిస్తారా, లేక మరింత ఉధృతం చేస్తారా అనే ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానం లభించే అవకాశం ఉంది.
అయితే ఈ ఉద్యమం ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థపై కొత్త చర్చకు తెరతీసిందనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశ చరిత్రను పరిశీలిస్తే నిరాహార దీక్షలు ఎన్నో కీలక ఉద్యమాలకు ప్రతీకగా నిలిచాయి. మహాత్మా గాంధీ నుంచి పొట్టి శ్రీరాములు, అన్నా హజరే వరకు అనేక మంది అహింసాయుత పోరాటాన్ని ప్రజల దృష్టిని ఆకర్షించే సాధనంగా ఉపయోగించారు. అయితే ప్రతి ఉద్యమ వెనుక లక్ష్య వేరు, పరిస్థితులు వేరు, ఫలితాలు కూడా వేరు. సోనం వాంగ్చుక్ దీక్ష కూడా ఇప్పుడు అదే కోవలో చర్చకు వస్తోంది. ఒక వ్యక్తి తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వ్యవస్థను ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యంలో ఆ స్వరం ఎంత దూరం వెళ్తుందనేదే ఇప్పుడు ప్రధాన చర్చ. ఈ ఉద్యమానికి వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన డిమాండ్లకు మద్దతు తెలుపుతూ విద్యా వ్యవస్థలో మరింత పారదర్శకత అవసరమని అంటున్నారు. మరికొందరు సమస్యల పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమని, ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సరైన మార్గం కాదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాజకీయ నాయకులు కూడా తమ తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. దీంతో ఈ ఉద్యమం ఒక సామాజిక అంశం నుంచి జాతీయ చర్చగా మారింది. పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం ఉండడం ఏ దేశానికైనా అత్యంత కీలకం. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, సంవత్సరాల శ్రమ, కుటుంబాల ఆశలు అన్నీ ఆ పరీక్షలపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే పారదర్శకత, భద్రత, జవాబుదారీతనం వంటి అంశాలు తరచూ చర్చకు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో సోనం వాంగ్చుక్ ఉద్యమం పరీక్షల నిర్వహణ, సంస్కరణలు, బాధ్యత వంటి అంశాలను మళ్లీ ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ప్రస్తుతం అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి. వైద్యులు నిరంతరం పరీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పలు వర్గాల నుంచి ఆయన దీక్ష విరమించాలని విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. అయితే సోనం వాంగ్చుక్ తన ఉద్యమ లక్ష్యంపై ఇప్పటికీ వెనక్కి తగ్గే సంకేతాలు ఇవ్వలేదు. ఈ పరిస్థితిలో రాబోయే రోజులు ఉద్యమానికి కీలకంగా మారనున్నాయి. ఒక వ్యక్తి నిరాహార దీక్షతో దేశం మొత్తం ఒక్కసారిగా ఒక సమస్య గురించి మాట్లాడడం ప్రారంభించింది. అదే ప్రజాస్వామ్య బలం. కానీ మరోవైపు ఒక ప్రాణ ప్రమాదంలో పడే స్థితికి రావడం ఎవరికి ఇష్టమైన విషయం కాదు. ఉద్యమాలు కొనసాగవచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, చర్చలు జరగవచ్చు. కానీ చివరకు ప్రజాస్వామ్యంలో పరిష్కారం సంభాషణ ద్వారానే రావాలి. సోనం వాంగ్చుక్ ఉద్యమం ఎలా ముగుస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. అయితే ఈ ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నలు, విద్యా వ్యవస్థపై మొదలైన చర్చ, ప్రజాస్వామ్యంలో నిరసనల ప్రాధాన్యం ఇవన్నీ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ఒక వ్యక్తి ఆరోగ్యంపై దేశం ఆందోళన చెందుతున్న ఈ వేళ త్వరలోనే సానుకూల పరిణామాలు చోటు చేసుకోవాలని అందరూ ఆశిస్తున్నారు.